దాడులు చేయడం, ఇబ్బంది పెట్టడం, ఇది చేస్తే ఏమైపోతుంది? వాళ్ళు మనలో మనుషులే కదా, వాళ్ళు బయట వాళ్ళు కాదు కదా. నేను చాలాసార్లు చెప్పాను, వైసీపీ నాకు నా శత్రువు కాదు, నా ప్రత్యర్థి కాదని. ఆయన అలా అనుకుంటాడేమో నాకు తెలియదు, కానీ నేనైతే అలా అనుకోను. నేను చెప్పనా? ఓకే, మీరు అనుకుంటారు కదా, ఒకసారి చెప్తాను. ఇంగ్లీష్లో సామెత ఉండదు, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, యూ రీప్ వాట్ యు సో. నువ్వేదైతే నాటుతావో నీకు అదే తిరిగి వస్తుంది. నువ్వు ద్వేషం నాటితే ద్వేషమే తిరిగి వస్తుంది, నువ్వు ప్రేమ ఇస్తే ప్రేమే తిరిగి వస్తుంది. నేను ప్రేమనే ఇస్తున్నా, ప్రేమే తిరిగి రావాలి. నేను అభివృద్ధినే ఇచ్చాను, అభివృద్ధి తిరిగి రావాలి. ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకున్నాను, మనం బాగుండాలని ఉంటుంది. వీడు నాశనం అవ్వాలి, ఆడు పోవాలి నేను ఎప్పుడు కోరుకోను. అది ప్రకృతి విరుద్ధం. అది ఓకే. ఇవన్నీ అందుకని మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీరందరూ అవన్నీ తల్లి చూసుకుంటుంది, మనకి ఎందుకు? జగజ్జనని, విశ్వమాత, విశ్వజనని, ఎవరిని ఎలా ఉంచాలో ఆవిడ ఆ తల్లి చూసుకుంటుంది. మన పని ఏంటి? మన పని చేసుకుంటాం. ఎందుకంటే మనం ఎవరికి ఏం చేయక్కర్లే, మనం చూస్తూ ఉంటే చాలు. నన్ను చాలాసార్లు తిడతా ఉంటే ఏం చేస్తాను తెలుసా? నన్ను అనుకుంటవచ్చు కదా, మీరు అందరూ అనుకుంటారు కదా ప్రశ్న, ఎలా భరిస్తాను నేనని. నేను ఫస్ట్ నన్ను తిట్టే వీడియోలు నేను చూడను. వాళ్ళు అనుకోవచ్చు చాలా మంది, నాకు మళ్ళీ చెప్తున్నారు, నిన్ను ఎలా తిట్టారంటే అమ్మ చెప్పలేదు విషయం అంటే నేను చెప్తే నేను వేరేలా ఆలోచన. నేనేంటంటే బై డిఫాల్ట్ సెట్టింగ్ నేను చూడను, నేను విన్ను. నేనేం నమ్ముతానంటే, తల్లి నా గుండెల్లో నువ్వు ఏది మంచి అదే చేయనివ్వు, నన్ను ఏది వినాలో అదే విననివ్వు, దేనికి స్పందించాలో దానికే స్పందింపచేయి. ఇంకా నన్ను ఎన్ని రకాలుగా నేను చూడను కూడా చూడను నా గురించి. సో అందుకే నన్ను ఎవరిని తిట్టినాగా నాకు అర్థం కాదు. అట్లాగా ఎవరిని తిట్టినట్టు ఉండదు.